హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు కూడా మనం రాజధాని అమరావతిలో అత్యంత ముఖ్యమైనటువంటి ఒక అప్డేట్ని అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఇక మనం లేట్ చేయకుండా పనుల గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇక ఇప్పుడు మనం చూసినట్లయితే మీరు ఇప్పుడు చూసినటువంటి ఆ క్యాంపస్ ఏంటంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అండి. మనం చూసినటువంటి క్యాంపస్ ఇదిగోండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఊరు ఏంటి అంటే నీరుకొండ అనే ఊరండి. ఆ కొండేమో నీరుకొండ కొండ. ఆ కొండకు కూడా ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక మనం పనుల గురించి మాట్లాడుకున్నట్లయితే అండి, ఇదిగోండి మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పటి వరకు నీటితో నిండిపోయింది, వర్షపు నీటితో. ఇప్పుడు వాటన్నిటినీ కూడా పైపుల ద్వారా బయటికి పంపించే ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. అసలు ఇంతకీ మనం మాట్లాడుకునేటువంటి పని ఏంటి అని కనుక మనం చూసినట్లయితే నీరుకొండ రిజర్వాయర్ గురించి అయితే ఇప్పుడు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. అంటే ఎందుకు తెలుసుకోవాలి అని అంటే, ఇప్పుడు ఆ నీరుకొండ రిజర్వాయర్కి సంబంధించినటువంటి పనులైతే మొదలయ్యాయి. అందువలన ఇప్పుడు మనం ఆ నీరుకొండ రిజర్వాయర్ గురించి పూర్తిగా సమాచారం తెలుసుకుందాం. అలాగే పనులు ఎలా జరుగుతున్నాయి అనే విషయాన్ని కూడా మనం చూద్దామండి. ఇక మనం చూసినట్లయితే నీరుకొండ రిజర్వాయర్ గురించి తెలుసుకునే పోయే ముందు ఆ నీరుకొండ రిజర్వాయర్లోకి వచ్చేటువంటి కాలువ ఏదైతే ఉందో ఇదిగోండి మనం చూడొచ్చు. అసలు ఈ నీరుకొండ రిజర్వాయర్ అనేది ఎలా ఉంటుంది అని కనుక మనం చూసినట్లయితే అండి, ఈ నీరుకొండ రిజర్వాయర్ అనేది 450 ఎకరాల విస్తీర్ణంలో కొత్తగా తవ్వుతున్నటువంటి ఒక భారీ రిజర్వాయర్ అండి. అసలు మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందామండి. ఈ నీరుకొండ రిజర్వాయర్ అనేది ఎలా ఉంటుంది, మరియు ఎటు నుంచి నీరు వస్తుంది, ఎటు నుంచి బయటకు వెళ్తుంది అనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందామండి. ఈ నీరుకొండ రిజర్వాయర్ అనేది 450 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందండి. ఈ నీరుకొండ రిజర్వాయర్లోకి మొత్తం 2 వైపుల నుంచి నీరైతే రావడం జరుగుతుందండి. ఒకటేమో శాఖమూరు సెంట్రల్ పార్కులో ఉన్నటువంటి 50 ఎకరాల లేక్ నుంచి. అసలు ఈ లేకులోకి నీరు ఎక్కడి నుంచి వస్తుంది అని కనుక మనం చూసినట్లయితే నెక్కల్ గ్రామం దగ్గర ఉన్నటువంటి గ్రావిటీ కెనాల్, ఆ గ్రావిటీ కెనాల్ నుంచి ఒక కాలువ ద్వారా ఈ శాఖమూరు సెంట్రల్ పార్కులో ఉన్నటువంటి లేకులోకి నీరు వస్తుంది. అక్కడ నుంచి మరలా కాలువ ద్వారా ఈ నీరుకొండ రిజర్వాయర్లోకి అయితే నీరైతే వస్తుంది. ఇదొక మార్గం. ఇంకొక మార్గం ఏంటంటే, నీరుకొండలో ఉన్నటువంటి నీరుకొండ కాలువ ద్వారా ఇంకొక పక్కన ఇక్కడ నీరైతే రావడం జరుగుతుందండి. అందుకని ఈ నీరుకొండ రిజర్వాయర్ అనేది 0.4 మరియు 0.5 ఈ కెపాసిటీ మధ్య ఒక భారీ రిజర్వాయర్ని అయితే నిర్మిస్తూ ఉన్నారు. ఇదిగోండి మనం ఇప్పుడు వరకు చూసినది ఇదేనండి, నీరుకొండ కాలువ. ఈ కాలువ పేరే నీరుకొండ కాలువ. ఈ కాలువను చూసారా ఎంతగా విస్తరిస్తున్నారో. ఇప్పుడున్నటువంటి ఈ కాలువకి ఇంచుమించు 4-5 రెట్లు వెడల్పుతో ఇక్కడైతే భారీగా కెనాల్ను తవ్వుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు నీరుకొండ రిజర్వాయర్లోకి వచ్చి కలుస్తుంది కాబట్టి అందువలన ఈ కాలువని అంతగా విస్తరిస్తూ ఉన్నారు. ఇక మనం చూసినట్లయితే ఇదిగోండి ఇదేనండి నీరుకొండ రిజర్వాయర్కి సంబంధించినటువంటి పనులు ఇప్పుడు మనం చూస్తున్నాం. చూసారా ఇక్కడ జరుగుతున్నటువంటి పనులు. ఈ నీరుకొండ రిజర్వాయర్కి సంబంధించిన పనులని మనం చూసినట్లయితే 2014, 2019లోని పనులు మొదలవ్వడం జరిగింది. అయితే కొంతమేర జరిగాయి. తరువాత ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఇప్పుడు మరలా పనులైతే మొదలయ్యాయండి. చూడొచ్చు మనం పనులు జరుగుతున్నటువంటి విధానాన్ని. ఇవన్నీ కనుక మనం చూసినట్లయితే మొత్తం కూడా ఎర్త్ వర్క్ జరుగుతూ ఉంది. అదిగోండి అదేమో నీరుకొండ కొండ. ఈ నీరుకొండ కొండ మీదనే ఎన్టీఆర్ గారి విగ్రహం అయితే రాబోతుంది. ఇక్కడ మనం చూడొచ్చు ఎన్టీఆర్ గారి విగ్రహం మరియు మ్యూజియం కూడా రాబోతుంది అని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనం చూసినట్లయితే అండి, మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ నీరుకొండ రిజర్వాయర్ ద్వారా ఇక్కడ జరుగుతున్నటువంటి ఉపయోగం ఏంటి అని అంటే, మొట్టమొదటిగా ఇరిగేషన్కి, అలాగే ఫ్లడ్ మేనేజ్మెంట్కి మరియు త్రాగునీరు మరియు వాడుక నీరుకి ఈ నీరుకొండ రిజర్వాయర్లో ఉన్నటువంటి నీటిని అయితే ఉపయోగిస్తారు అని చెప్తున్నారు. నీటిని ఆ విధంగా ఉపయోగిస్తుంటే మరొక పక్కనేమో పర్యాటకంగా కూడా డెవలప్ చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే ఈ కొండ మీదనే ఎన్టీఆర్ గారి విగ్రహం రాబోతుంది మరియు మ్యూజియం కూడా రాబోతుంది. అక్కడ ఒక సుందరమైన పార్కును కూడా నిర్మించబోతున్నారు. అలాగే ఆ సుందరమైన పార్కు కింద ఇక్కడ ఒక 450 ఎకరాల విస్తీర్ణంలో రిజర్వాయర్ తవ్వటం, నిర్మాణం చేయటం మరియు అక్కడ బోటింగు మరియు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసి మొత్తానికైతే ఈ నీరుకొండ రిజర్వాయర్ ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఒక మంచి టూరిస్ట్ ప్లేస్గా
తీర్చిదిద్దాలని ఒక మంచి ప్లాన్తో అయితే ఇక్కడ పనులు జరుగుతున్నాయండి. అలాగే ఇక్కడికి దగ్గరలోనే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మరియు అమృత యూనివర్సిటీ కూడా ఉన్నాయండి. ఇక్కడ మనం చూసినట్లయితే పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వర్షపు నీటిని అంతా కూడా బయటికి పంపించి వేసి ఈ నీరుకొండ రిజర్వాయర్ని అయితే తవ్వే పని ఇప్పుడిప్పుడే మొదలైంది అని మనమైతే వివరంగా తెలియజేస్తున్నామండి ఈ వీడియో ద్వారా. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, వీడియో మొదలైన దగ్గర నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మిమ్మల్ని ఎప్పుడు విసిగించరండి, వీడియో చివర మాత్రమే అడుగుతాను, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అని మీ అందరికీ ఈ వీడియో ద్వారా కూడా తెలియజేసుకునేది ఏంటంటే, రాజధాని అమరావతికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని ప్రతిరోజు కూడా నేను మీకు ముందుకి తీసుకువస్తూ ఉంటాను, మీకు నేను తెలియజేస్తూ ఉంటాను. మన పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్లో రాజధాని అమరావతిలో జరుగుతున్నటువంటి పనులని వివరంగా తెలియజేస్తూ ఉంటాం. అక్కడ ఎలాంటి పనులు జరుగుతుంటే అలాంటి పనులే చూపిస్తాం, కానీ కల్పితాలు కానీ ఏఐ వీడియోలు కానీ గ్రాఫిక్స్ వీడియోలు కానీ మనం అస్సలు పోస్ట్ చేయమండి. అక్కడ ఎలాంటి పనులు జరుగుతున్నా అవే చూపిస్తాం. అవి డెవలప్ అయినా కానివ్వండి, ఇంకే పనులైనా కానివ్వండి, అక్కడ జరిగేటువంటి పనులని మాత్రమే చూపిస్తూ ఉంటామండి. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. అందరికీ మరొకసారి నమస్కారం. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.